సాంప్రదాయ పంటలకు స్వస్తి చెప్పి నూతన విధానాలతో సాగుకు సిద్ధమవుతున్నారు కొందరు రైతన్నలు. వరిని తగ్గించి ఇతర పంటలపై దృష్టి పెట్టాలన్న ఆలోచనతో కొత్త సాంకేతికత పద్ధతులను అవలంబించి లాభాల బాట పడుతున్నారు. హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్న సంగారెడ్డి జిల్లా ఇప్పటికే వెజిటబుల్ హబ్గా మారింది. కొత్త వంగడాలను పండించి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్న వ్యవసాయ విధానంపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. సంగారెడ్డి జిల్లాలో వరితో సమానంగా కూరగాయలు పండిస్తారు రైతన్నలు. రాష్ట్ర రాజధానికి అతి సమీపంలో ఉండడంతో కూరగాయల అమ్మకాలకు ఇబ్బందులు లేని కారణంగా కూరగాయల సాగుపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కూరగాయల పంట పెంపకంలో పాత పద్ధతులకు స్వస్తి పలికి నూతన విధానాలతో పంటలకు సాగు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కంది, జూల్కల్ గ్రామాల్లో సరికొత్త రీతిలో టమాటా పంట పండిస్తున్నారు. టమాటా మొక్కలు నిటారుగా పెరిగేందుకు కర్రలు, వెదురు బొంగులు, ఇనుప రాడ్లకు దారాలు సహాయంతో ఆధార కర్రల పద్ధతిలో సాగు చేస్తున్నారు. టమోటా, బీన్స్, కాకర, దోస వంటి పంటల్లో ఈ పద్ధతి వినియోగించడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. టమాటా పంట కాపు సమయంలో టమాటా కాయల బరువుకి కొమ్మలు విరిగి ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. దానికి ప్రత్యామ్నాయ మార్గంగా టమాటా సాళ్లలో ఇరువైపులా వైర్లు చుట్టి టమాటా మొక్కలకు వైర్లు కట్టడంతో టమాటా చెట్టు ఏపుగా పెరగడమే కాకుండా కొమ్మల విస్తీర్ణం పెరిగి రెండింతల దిగుబడి వస్తుంది. దీన్నే స్కేటింగ్ విధానం అంటారు. ఈ రకంగా పండించే పంటలకు కూలీల భారం కూడా తగ్గుతుంది. కలుపు సమస్య కూడా అంతగా ఉండదు. ఒకసారి పంట వేస్తే 10 మార్లు టమాటా దిగుబడి వస్తుందని, ఒక్కో చెట్టు నుండి సుమారు 15 కిలోలకు పైగా టమాటా దిగుబడి ఈ స్టేకింగ్ పద్ధతిలో అవలంబించడం వల్ల వస్తుందంటున్నారు రైతన్నలు. టమాటా పొలం అది మామూలుగా ఎప్పుడైనా నేల మీద పండిస్తారు. కాకపోతే లక్ష్మణ్ గారు కొంచెం ఈ పంటను డిఫరెంట్గా పండించడానికి ఇట్లా దారాలతో ట్రై చేస్తుండు. సో పని బాగుంది. ఇక్కడ టమాటా కూడా బాగా వస్తుంది. ఇక్కడ కూలి రావడానికి కూడా మార్నింగ్ 7 వరకు వచ్చి ఆఫ్టర్నూన్ వరకు వెళ్ళిపోతున్నాం. సో బాగుంది ఇక్కడ. లేదు, ఇలాంటి పంట ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం ఇక్కడ. వేరే సాగులాగా కాకుండా ఇలా పందిర్లు వేసి దారాలు కట్టి బాగా చేస్తున్నారు. ఇది కొంచెం డిఫరెంట్గా బాగుంది. లేదు, చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. టమాటా పంటలో నూతన వంగడం అందుబాటులోకి వచ్చింది. మామూలుగా లోకల్ టమాటా, బెంటిలూరు టమాటాగా చెప్పుకునే 2 రకాల టమాటాలు ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ యాపిల్ని పోలిన టమాటా ఇప్పుడే మార్కెట్లోకి వస్తుంది. సాధారణ టమాటా రకం 4 నుండి 6 రోజులకు మించి నిల్వ ఉండదు. కానీ ఈ నూతన రకం టమాటా 10 రోజులకు పైగా నిల్వ ఉంటుంది. దీంతో రైతుల అమ్మకాలకు కాస్త ఎక్కువ సమయం దొరుకుతుంది. టమాటా సాగులో అధిక దిగుబడులు సాధించడానికి, నాణ్యమైన కాయలను పొందేందుకు స్టేకింగ్ పద్ధతి ఎంతో ప్రయోజనకరంగా ఉంది. మొక్కలు నిటారుగా పెంచే శాస్త్రీయ విధానం ప్రస్తుతం కూరగాయల సాగులో విస్తీర్ణంగా ప్రాచుర్యం పొందుతుంది. అధిక దిగుబడులను సాధించేందుకు కూరగాయల సాగులో పద్ధతిని అవలంబించి అధిక లాభాలను పొందుతున్నారు రైతన్నలు. వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు పొందుతున్నారు రైతన్నలు. సాంప్రదాయ పంటలకు స్వస్తి తెప్పి నూతన వంగడాలను పెంచి లాభాల పాట పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్న సంగారెడ్డి జిల్లాలో పలువురు రైతులు నూతన విధానంతో, నూతన టెక్నాలజీతో, స్టేకింగ్ విధానంతో టమాటా పంట పండించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. సుమారు మిగతా పంటల కంటే ప్రస్తుతం మనకు మార్కెట్లో ఉన్న ఏదైతే లోకల్ టమాటాతో పాటు బెంగళూరు టమాటా కాకుండా ఒక నూతనమైన వంగడాన్ని పండించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా ఎంతటి ఎండల వేడినైనా తట్టుకొని అధిక దిగుబడి వచ్చే విధంగా కూడా ఇక్కడ ఒక రైతు సాగు చేస్తున్నాడు. చెప్పండి, అసలు ఈ విధానం ద్వారా ఏమి ఉపయోగము, ఖర్చు ఎంత ఉంటుంది, ఈ విధానంలో ఉండే ఇబ్బందులు ఏంది, దిగుబడి ఎలా ఉంటుంది? దిగుబడి బాగుంటుంది. మనం ఖర్చు ఎలా పెడితే అలా వస్తుంది. మనం ఇది స్టేకింగ్ పద్ధతి ఎందుకు చేస్తామంటే కింద భూమి మీద అంతే కాయ డ్యామేజ్ అవుతుంది. ఇది కాయ డ్యామేజ్ కాదు. స్టేకింగ్ మీద మళ్ళీ మనకు దిగుబడి కూడా బాగా వస్తుంది. భూమి మీద ఉండే టమాటా కన్నా దీనికి 4 రెట్లు దిగుబడి వస్తుంది. ఇది అద్విక్ అనేది కొత్త సీడ్ వచ్చింది, బాగుంది. ఇది సీడు మన సావక్ అనేది బాగుంది. కాయ కూడా సైజు కూడా బాగుంది. మామూలుగా ఈ పంట టమాటా తెంపిన తర్వాత యాక్చువల్గా ఎన్ని రోజులు నిల్వ ఉండే అవకాశం? ఎందుకంటే ప్రధానంగా టమాటాకు వచ్చే అతిపెద్ద ఇబ్బంది ఏంటంటే ఏదైతే ఫామ్ నుండి రైతు నుండి మార్కెట్కి వెళ్ళి మార్కెట్ నుంచి కొనుగోలుదారుకి వెళ్ళేటప్పటికి టైం పడుతుంది, ఒక 3-4 రోజులు టైం పడుతుంది. ఇది ఎన్ని రోజులు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది? ఇది వారం 1 వీక్ దాకా నిల్వ ఉండే అవకాశం ఉంది. ఇది ఈ సావ అయితే 3 రోజులు 4 రోజులు ఉంటుంది. ఈ అద్విక్ అనేది అయితే 5 రోజులు ఉంటుంది, 5-6 రోజుల వరకు ఉంటుంది. ప్రధానంగా ఈ సీడ్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? దీన్ని మొదటి నుండి ఏదైతే నాటు వేసి నుంచి, టమాటా నాటు వేసి నుంచి మార్కెట్ తరలించే వరకు ఏ రకమైన పద్ధతులు అవలంబించాల్సి వస్తుంది? మనము సీడు నారేషన్ నుంచి 90 డేస్ వరకు 85 డేస్ అన్నా ఖచ్చితంగా పడుతుంది.
మనకు మార్కెట్కి తీసుకెళ్ళడానికి. ఇంకా ఏమేం పద్ధతులు ఇందులో ఉంటాయి? ఏమి పద్ధతులు అంటే ఇప్పుడు స్టేకింగ్ చేయాలి, మళ్ళా ఫెర్టిలైజర్ అంటే డ్రిప్ దారాన్ని ఎక్కిస్తాం. ఒకసారి బోజ కొట్టుకొని పశువుల పేడ కొద్దిగా ఫెర్టిలైజర్ పశువుల పేడనే ఎక్కేస్తుంటాం. బిడ్ల మీద వేసుకొని డ్రిప్ పరుచుకొని మల్చింగ్ పేపర్ వేసుకొని నాటు పెడతాం. నాటు పెట్టినాక కర్రలు పాతుకొని ఈ సీట్కి వేసినాం వేడికి తట్టుకోవడానికి. ప్రధానంగా ఒక్క మొక్క ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇది ఒక మొక్క టమాటా మొక్క. పూర్తిగా మీకు పంట పూర్తిగా వచ్చే వరకు ఎన్ని కిలోల టమాటా వచ్చే అవకాశం కనబడుతుంది? టమాటా ఇంచుమించు 15 కిలోల నుంచి 20 కిలోలు రావాలి ఒక్క చెట్టు నుండి. మామూలు టమాటాకు సంబంధించిన చెట్టు ఎంత కాయలు ఇస్తుంది, ఎంత వెయిట్ వచ్చే కాయలు వస్తుంది? మామూలు టమాటా అంటే 5-6 నుంచి 8 కిలోల వరకు వస్తుంది. ప్రధానంగా హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా కూరగాయల వైపు దృష్టి పెట్టాలని చెప్పి ప్రభుత్వం కూడా వీళ్ళకి సబ్సిడీ కల్పించాలని చెప్తున్నారు. ఈ స్టేకింగ్ విధానంలో ప్రధానంగా ఏదైతే పైనుండి సన్లైట్ చెట్టు మీద పడకుండా ఉండడంతో పాటు చెట్టు పూర్తిగా వంగిపోకుండా ఉండడం కోసం ఈ విధానం ఉపయోగపడుతుందని చెప్పని, దీని ద్వారా ప్రతి సంవత్సరము ఏదైతే 6 months క్రాప్లో ఖచ్చితంగా రైతు ఒక ఎకర పొలంలో 2 నుండి 3 లక్షల రూపాయలు లాభం ఆర్జించవచ్చని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, కంది నుండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.